హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాంటెడ్ అవర్స్. ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. సాగర్ హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. అతనికి ఒక అక్క, పేరు శరణ్య. వాళ్ళది చిన్న కుటుంబం. సాగర్కి చిన్నప్పటి నుంచి ఒకటే గోల్, బాగా చదువుకొని తన డ్రీమ్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని. దానికోసం కష్టపడి చదువుకుంటాడు. బీటెక్లో ఫ్రీ సీట్ తెచ్చుకుంటాడు. సాగర్ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళ అక్క శరణ్యకి మ్యారేజ్ అవుతుంది. తను బెంగళూరుకి వెళ్ళిపోతుంది. సాగర్ బీటెక్ కంప్లీట్ చేసి అనుకున్న విధంగానే క్యాంపస్లో తన డ్రీమ్ కంపెనీలో జాబ్ని సాధిస్తాడు. వేరే స్టేట్కి వెళ్ళి ఒక 3 months ట్రైనింగ్ కంప్లీట్ చేసి హైదరాబాద్కి వస్తాడు. ఎంతో ఈగర్గా, చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆఫీస్కి ఫస్ట్ డే వెళ్తాడు. అక్కడ ఎవ్వరూ సాగర్తో సరిగ్గా మాట్లాడరు. కొత్తగా జాయిన్ అయ్యాం కదా, స్లోగా ఫ్రెండ్స్ అవుతారులే అని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు. సాగర్ వర్క్ ఏంటో సరిగ్గా చెప్పకుండానే వాళ్ళ టీం లీడ్ వర్క్ చేయమంటాడు. సాగర్కి ఏం అర్థం కాదు. అయినా మెల్లగా నేర్చుకుని వర్క్ చేస్తాడు. అతను ఏం చేసినా వాళ్ళ టీం లీడ్, మేనేజర్ తప్పులు వెతుకుతూనే ఉంటారు. సాగర్ మీద జోక్స్ వేసుకునేవాళ్ళు. టోటల్ ఆఫీస్ మొత్తంలో అతనికి ఎవ్వరూ ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. చాలా లోన్లీగా అనిపించేది. ఎవరి గ్రూప్ వాళ్ళకి ఉండేది. అలా డేస్ గడుస్తూ ఉన్నాయి. ఈ విషయం ఎవ్వరికి చెప్పుకోడు. పేరెంట్స్కి చెప్తే వాళ్ళు బాధపడతారు అని ఏం చెప్పేవాడు కాదు. పోనీ జాబ్ మానేద్దాం అని అనుకుంటే సాగర్కి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఇది అతని ఫస్ట్ జాబ్. ప్రాజెక్ట్ మారటానికి లేదు. మేనేజర్ రిలీజ్ ఇవ్వడు. ఇలా రోజు సతమతం అయ్యేవాడు. ఆఫీస్కి వెళ్ళాలంటేనే సాగర్కి చిరాకు వేసేది. వర్క్ ఎంత బాగా చేసినా ప్రతిదానిలో మిస్టేక్స్ ఉన్నాయని అనేవారు. వాళ్ళ లీడ్ టీమ్ మీటింగ్స్లో సాగర్ని ఇన్వాల్వ్ చేసేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు సాగర్ వాళ్ళ మేనేజర్ పిలిచి, చాలా పెండింగ్ వర్క్ ఉంది, నువ్వు వీకెండ్ వచ్చి కూడా పని చేయి, మొత్తం ఫినిష్ అవ్వాలి అని బాగా తిడతాడు. ఇంకా చేసేది ఏమీ లేక రోజు లేట్ నైట్ వర్క్ చేసేవాడు సాగర్. సాటర్డే కూడా వస్తాడు. ఈరోజు మొత్తం వర్క్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటాడు. సాటర్డే కావడంతో ఆఫీస్లో ఎవ్వరు ఉండరు, ఓన్లీ అదర్ స్టాఫ్ తప్ప. సాగర్ అతని క్యూబికల్కి వచ్చి ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతాడు. సాయంత్రం 6:30 అవుతుంది. చీకటి పడినా ఇంకా లైట్స్ వేయరు. సో సాగర్ ఆఫీస్ బాయ్కి చెప్పి లైట్స్ వేయమంటాడు. వీకెండ్ కదా సార్, ఎవరు రారు అని ఆన్ చేయలేదు లైట్స్ అంటాడు. సరే, నేను ఒక 10 minutesలో లైట్స్ ఆన్ చేస్తాను అని చెప్తాడు. 10 minutes తర్వాత ఆఫీస్లో లైట్స్ ఆన్ అవుతాయి. సాగర్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా లైట్స్ అన్నీ బ్లింక్ అవుతూ ఉంటాయి. పైకి చూస్తాడు. లైట్స్ మళ్ళీ సెట్ అయిపోతాయి. ఏదో పవర్ ఇష్యూ అని లైట్ తీసుకుంటాడు. అలా వర్క్ చేసుకుంటూ టైం చూసుకోడు సాగర్. నైట్ 9 అవుతుంది. వాళ్ళ అమ్మ కాల్ చేసి, హలో సాగర్, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? మార్నింగ్ వెళ్ళావు, నైట్ 9 అయింది, త్వరగా రా అని తిడుతుంది. అప్పుడు సాగర్, అయ్యో చాలా లేట్ అయ్యింది అని సిస్టమ్ షట్ డౌన్ చేస్తుంటే ఒక డేట్తో ఫోల్డర్ కనిపిస్తుంది. ఏంటి ఈ ఫోల్డర్, అందులో ఏముంది అని ఓపెన్ చేస్తాడు. ఆ ఫోల్డర్ January 23rd, 2020 అనే పేరుతో క్రియేట్ అవుతుంది. ఏంటి ఇది, ఏదైనా స్పెషాలిటీ ఉందా ఈ డేట్కి అని అనుకుంటాడు. ఏదైనా మీటింగ్ ఉందేమో అని సిస్టమ్ షట్ డౌన్ చేసి మెట్రో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాడు. అతని వర్క్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ఏం చేశావు అని బాగా తిడతాడు వాళ్ళ లీడ్. ఇంకా సాగర్ చాలా ఫెడప్ అయిపోతాడు. ఇంతలా వర్క్ చేసినా ప్రయోజనం లేదు, ఇంకా నేను ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను అని చాలా ఏడుస్తాడు. సాగర్కి అసలు అర్థం కాదు అతని వర్క్లో అన్ని మిస్టేక్స్ ఎందుకు వస్తున్నాయో.
ప్రతిసారి ఇలా తిట్లు తినడం సాగర్కి చాలా అవమానంగా ఉంటుంది. ఇవన్నీ తట్టుకోలేక ఇక నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకుంటాడు. వాళ్ళ అమ్మ నాన్నల్ని క్షమించమని మనసులోని అడిగి నిద్రమాత్రలు మింగబోతుండగా సాగర్ ఫోన్ రింగ్ అవుతుంది. చనిపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా లేదు అని ఆ కాల్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ కాల్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కాల్ చేసింది సాగర్ కలీగ్ రవి. సాగర్ ఇలా మాట్లాడతాడు. యా రవి, చెప్పండి, వాట్స్ ద మ్యాటర్, ఎనీథింగ్ ఇంపార్టెంట్ అని అంటాడు. అప్పుడు రవి, హే సాగర్, మన మేనేజర్ చనిపోయాడు, పెద్ద యాక్సిడెంట్ అయింది, మేము అంతా హాస్పిటల్లో ఉన్నాం, నువ్వు కూడా రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ రోజు డేట్ జనవరి 23. సాగర్ షాక్ అయిపోతాడు. వెంటనే హాస్పిటల్కి బయలుదేరతాడు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు. వాళ్ళ టీం లీడ్ సాగర్ని టార్చర్ చేస్తూనే ఉంటాడు. అతను సరిగ్గా వర్క్ చేయకుండా సాగర్ మీద బటన్ వేస్తూ ఉంటాడు. అతను చేసిన మిస్టేక్స్ అన్నీ సాగర్ చేశాడు అని క్లయింట్స్కి చెప్తూ ఉంటాడు. సాగర్కు ఏం అప్రిషియేషన్స్ రాకుండా చేస్తాడు. వీకెండ్స్ కూడా వర్క్ చేయమని ప్రెషర్ చేస్తాడు. ఎలా అయినా నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అని చాలా బాధపడతాడు సాగర్. అలా డేస్ గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఆఫీస్కి వచ్చి సిస్టమ్ ఆన్ చేయగానే సాగర్కి మళ్ళీ ఇంకో డేట్తో ఉన్న ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ డేట్ ఫిబ్రవరి 11. ఏంటి ఈ ఫోల్డర్ అని ఓపెన్ చేస్తాడు. ఏం ఉండదు. మళ్ళీ ఏదో తలనొప్పి, మొన్ననే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది అని అనుకుంటూనే ఇప్పుడు ఇంకో డేట్తో మరో ఫోల్డర్ క్రియేట్ అయింది. కాఫీ తాగుదామని క్యాఫెటేరియాకి వెళ్తాడు. కాఫీ తాగి అతని క్యూబికల్కి వస్తున్నప్పుడు సాగర్ టీమ్మేట్ హడావిడిగా బయటకు వెళ్తుంటుంది. అప్పుడు సాగర్ ఆపి, హే గౌరీ, ఏమైంది, టెన్షన్గా వెళ్తున్నావు? సాగర్, నీకు విషయం తెలీదా, మన టీం లీడ్ చనిపోయాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అతను చూడడానికి నేను వెళ్తున్నాను. ఈరోజు 11th ఫిబ్రవరి, క్లయింట్కి డెలివరీ ఇచ్చే డెడ్లైన్ అని చెప్పి వెళ్ళిపోతుంది. సాగర్కి ఏదో గుర్తొచ్చి అతని క్యూబికల్కి వెళ్ళి సిస్టంలోకి లాగిన్ అవుతాడు. ఫిబ్రవరి 11th ఉన్న ఫోల్డర్ ఎక్కడా కనపడదు. ముందు క్రియేట్ అయిన జనవరి 23rd ఫోల్డర్ కూడా కనపడదు. సాగర్ వెంటనే ఆలోచనలో పడతాడు. వాళ్ళ మేనేజర్, టీం లీడ్ చనిపోయే ముందు క్రియేట్ అయిన ఫోల్డర్స్ వాళ్ళు చనిపోయాక డిలీట్ ఎందుకు అవుతున్నాయో అతనికి అర్థం కాదు. చాలా టెన్షన్ పడతాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఫోల్డర్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, ఆ ఫోల్డర్స్ క్రియేట్ అవ్వడానికి వాళ్ళ మేనేజర్, టీమ్ లీడ్స్కి ఉన్న రిలేషన్ ఏమిటి? పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ రోజు ఇంకా ఏం వర్క్ చేయలేడు. ఇంటికి వెళ్ళిన ఆ ఆలోచనలే సాగర్ను వెంటాడుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఇలా అయింది, ఎవరిని అడగాలో ఏం అర్థం కాదు. అలా ఒక 2 రోజులు గడుస్తాయి. రోజులాగే వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక అతను సాగర్ భుజాన్ని తడతాడు. ఏరా, వర్క్ ఎంతవరకు వచ్చింది అని అంటూ. వెనక్కి తిరిగి చూస్తే అతని కాలేజ్ సీనియర్ శ్రీకాంత్. సాగర్ శ్రీకాంత్ని చూడగానే ఎంతో హ్యాపీగా, అన్నా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు శ్రీకాంత్, ఆ క్వశ్చన్ నేను అడగాలి అని అంటాడు. సాగర్, నేను జాయిన్ అయ్యి 1 year అవుతోందన్నా అని అంటాడు. సరే కానీ ఎక్కడా ప్లేస్ లేనట్టు ఇక్కడ కూర్చున్నావేంట్రా అని అడుగుతాడు శ్రీకాంత్. సాగర్ అంటాడు, అన్నా నాది ఈ క్యూబికలే, జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడే కూర్చుంటున్నాను. ఏమన్నా, ఎందుకలా అడిగావు? అప్పుడు శ్రీకాంత్, అదో పెద్ద స్టోరీరా అని అంటాడు. సాగర్, చెప్పన్నా ఏంటది అంటే, ఇక్కడ వద్దులేరా, బయటికి వెళ్దామని ఇద్దరూ బయటకు వెళ్తారు. అప్పుడు శ్రీకాంత్ సాగర్తో ఇలా చెప్తాడు. 1 year బ్యాక్ గౌతమ్ అని ఒక అబ్బాయి ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు. సేమ్ నీ క్యూబికలే. ఆ గౌతమ్ని ఈ లీడ్ ఇంకా మేనేజర్ చాలా డిమోటివేట్ చేసి స్ట్రెస్కి గురి చేసేవారు. అతన్ని చాలా టార్చర్ చేసేవాళ్ళు. ఆ పెయిన్ భరించలేక అతను పాపం సూసైడ్ చేసుకున్నాడు. చాలా రోజులు ఆ క్యూబికల్లో ఎవ్వరూ కూర్చునేవారు కాదు. నిన్ను ఆ క్యూబికల్లో చూసేసరికి షాక్ అయ్యాను. ఏమైందో ఏమో తెలీదు కానీ ఆ మేనేజర్ ఇంకా లీడ్ 15 days గ్యాప్లో చనిపోయారు.
ఆఫీస్లో అంతా ఇదే టాపిక్ నడుస్తోంది అని అంటాడు శ్రీకాంత్. సాగర్ షాక్ అయిపోతాడు. ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు శ్రీకాంత్, ఏంటిరా అలా షాక్లో ఉండిపోయావు, ఏమైంది? ఏం లేదు అన్నా, ఆ చనిపోయింది మా మేనేజర్ ఇంకా లీడే అని చెప్తాడు. ఓహ్ అవునా, వాళ్ళ ప్రాజెక్టా నువ్వు అని అడుగుతాడు శ్రీకాంత్. అవునన్నా, ఎందుకైనా మంచిది, జాగ్రత్తరా, ఏం అవసరం ఉన్నా నాకు కాల్ చేయి. సరే అన్నా అని అంటాడు సాగర్. సాగర్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. కానీ ఫోల్డర్స్ గురించి మాత్రం శ్రీకాంత్కి చెప్పలేకపోతాడు. ఇలా కొన్ని డేస్ గడుస్తాయి. వాళ్ళ ప్రాజెక్ట్కి కొత్త మేనేజర్ వస్తాడు. ఆయన చాలా మంచివాడు, వెరీ హెల్ప్ఫుల్గా, అండర్స్టాండింగ్గా ఉండేవాడు. సాగర్ వర్క్కి ఇంప్రెస్ అయ్యి టీమ్ లీడ్గా ప్రమోషన్ ఇస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు మేనేజర్ ఆఫీస్ పని మీద యుఎస్కి ఆన్సైట్ వెళ్తాడు. ప్రాజెక్ట్ అంతా సాగర్ని టేక్ కేర్ చేయమని చెప్తాడు. సాగర్కి యాటిట్యూడ్ బాగా పెరిగిపోతుంది. అసోసియేట్స్ మీద కోపం చూపించడం, తిట్టడం చేసేవాడు. వాళ్ళ టీంలో కొత్తగా జాయిన్ అయిన అసోసియేట్ మీద సాగర్ ఫ్రస్ట్రేషన్, కోపం చూపిస్తూ బాగా తిట్టేవాడు. ఆ అసోసియేట్ స్టార్టింగ్లో సాగర్ హర్ట్ అయినట్టే హర్ట్ అయ్యేవాడు. అలా డేస్ గడుస్తుండగా ఆ కొత్త అసోసియేట్ సిస్టంలో ఒక డేట్తో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ ఏంటో తెలియక సాగర్కి చూపిస్తాడు. ఆ డేట్ చూడగానే సాగర్ వణికిపోతాడు. ఆ డేట్ 11 ఫిబ్రవరి 2021. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.